హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూద్దాము. ప్రసాదంగా కానీ లేదా ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. స్వీట్స్కి నెయ్యి అయితేనే బాగుంటుంది, నూనె కంటే కూడా నెయ్యి అయితేనే బాగుంటుంది. అలాగే 1 కప్పు గోధుమ రవ్వ, లాప్సి రవ్వ అంటారు కదా, గోధుమ రవ్వ 1 కప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇంట్లో ఉండేదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకుంటే నీళ్ళ కొలత వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రవ్వ చూడండి చక్కగా వేగింది కదా, కొంచెం లైట్గా తెల్లగా కనిపిస్తుంది. లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని వేసేసుకోవాలి. రవ్వ వేశాక ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచి మూత పెట్టేసి ఈ రవ్వ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. స్టీల్ పాన్ కదా, అడుగు త్వరగా పట్టుకుంటుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి రవ్వ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి రవ్వ చక్కగా ఉడికిపోయింది, నీళ్లు కూడా పూర్తిగా ఎగిరిపోయాయి కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒకసారి చేత్తో మనం ప్రెస్ చేసి చూస్తే రవ్వ మెత్తగా ఉండాలి. ఒకవేళ మీకు ఉడకకపోతే మరి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోండి. నాకైతే రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరొక 1/2 కప్పు వరకు పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు పంచదార వేస్తున్నాను. మీరు ఇదే స్వీట్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసుకోవాలనుకుంటే 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పంచదార కరిగి మళ్ళీ మిశ్రమం చూడండి ఈ విధంగా పలచబడుతుంది. ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇందులో యాలకుల పొడి 4-5 యాలకుల్ని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పచ్చకర్పూరం, తినే కర్పూరం అంటారు కదా, నేను ప్రసాదం కోసం చేస్తున్నానండి, అందుకనే పచ్చకర్పూరం వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల అచ్చ మనకి గుళ్ళో ప్రసాదం రుచి వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. దీనివల్ల టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు, కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. ఈ కలర్ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీ ఇంకా పల్చగానే ఉంది కదా, ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, దీంట్లో ఎంత నెయ్యి వేస్తే అంత రుచిగా ఉంటుందండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ముద్దగా కొంచెం దగ్గరగా ఈ విధంగా ముద్దలాగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు చేత్తో తాకితే కొంచెం జిగురుగా అనిపిస్తుంది. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మూతని పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం ఈ విధంగా పక్కకు పెట్టుకుంటే త్వరగా చల్లారుతుంది. చివరిగా ఇందులో కొన్ని పుచ్చగింజలు కూడా వేస్తున్నానండి. మీరు పుచ్చగింజలకు బదులుగా కొన్ని జీడిపప్పు పలుకులు కానీ బాదం పలుకులు కానీ వేసుకోవచ్చు. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలాగా చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలాగా చేసుకోవాలి. మీరు కావాలంటే కేసరిలాగా బౌల్లో వేసుకొని తినేయచ్చు, లేదంటే చక్కగా ఇలా లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. చూడటానికి అచ్చం మోతీచూర్ లడ్డూలానే ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో కూడా లడ్డూల్ని చేసేసుకోవడమే. ఈ లడ్డూల్ని నేను మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారండి, ప్రసాదం లాగా చేసి తీసుకువెళ్ళాను. అందరికీ కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఒకసారి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ హల్వా లడ్డు మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.